తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అధికార మార్పిడి జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాయి. ఇక ఏ కూటమిలోనూ లేక వైసీపీ బారాసాలు ఎన్నికల రణరంగంలో దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక తెలంగాణలో గెలిచిన శాసనసభ్యులను బారాస నిలుపుకోలేక చేతులెత్తేసింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అన్నట్లుగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ దశలో రేవంత్ రెడ్డి నిన్న మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ జయంతి సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షమే లేదని ఆ స్థానాన్ని వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున పూరిస్తున్నారని అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్న ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం విశేషంగా నిలిచింది. వైఎస్ షర్మిలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. బీజేపీకి కొత్త అర్థం చెప్పారు రేవంత్ రెడ్డి. బి అంటే బాబు అని, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 2029లో షర్మిలారెడ్డి కాంగ్రెస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు రేవంత్. నిజానికి చంద్రబాబును ప్రత్యక్షంగా విమర్శించకపోయినా రానున్న కాలంలో రేవంత్ కాంగ్రెస్ నాయకుడిగా ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు తెదేపాకు బలం చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామమే కదా. ఇప్పటికే తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలోనూ ఏపీలోనూ అధికారం పంచుకున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే భాజపా ఒక బలీయమైన శక్తిగా ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ భాజపా నాయకత్వాన ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకే రేవంత్ ముందుగా మేల్కొన్నారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచి తోటి తెలుగు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సహకారం ఇచ్చే విధంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా ఈ నెల 19న మరోసారి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. తెలంగాణ తెదేపాకు కొత్త అధ్యక్షుడిని నియామకం చేయవలసి ఉంది. ఇక తెలంగాణ భాజపా శాఖకు కూడా నూతన అధ్యక్షుడు రావాల్సి ఉంది. తెలంగాణలో ఎన్డీఏ కూటమి కార్యకలాపాలు మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు రేవంత్ మరింత సహాయ సహకారాలు ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో రాజకీయాలు జరగనున్నాయి. ఏదైనా 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందాక వేచి చూడాలి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.